హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను అలసందల పప్పు వడ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను అలసందలు నైటే నానబెట్టుకునేసాను. ఆ తర్వాత పొద్దున నానబెట్టుకున్న అలసందల్ని మిక్సీ జార్లో వేసుకొని 4-5 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఉప్పు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, అలా గ్రైండ్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పేస్ట్లో మనం ఒక ఆనియన్ చిన్న చిన్న స్లైసెస్ అండ్ కొత్తిమీర కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, కారం అండ్ జీలకర్ర కూడా వేసేసి బాగా కలుపుకునేసేయండి. మీకు ఇందులో సాల్ట్ తక్కువ అయితే అప్పుడే వేసి కలుపుకునేసేయండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకునేసి ఇది మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ఆయిల్ వేడి అవ్వగానే ఇంకా వడ వేసేయండి. ఇది చాలా మంచి టేస్ట్ ఉంటాయండి అలసందల వడలు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.